అస్సలాముఅలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని ఇడ్లీకి కాంబినేషను ఒక మంచి చట్నీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. అలాగే ఇది రైస్లో కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. మనం ఈ చట్నీ ఎందులోనైనా వేసుకొని తినచ్చండి. ఇప్పుడైతే ఫుల్ వీడియో అయితే చూసేద్దాము. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ ఇడ్లీకి వాటర్ని హీట్ చేసి ఉంచేసుకుంటున్నాను. ఒకవేళ మనకి ఇడ్లీకి నీ లేకపోయినా ఇలా కూడా చేయొచ్చని నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఎందులో అయితే గిన్నెలోని ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటున్నాను. దానికి నెయ్యి మొత్తాన్ని అప్లై చేసుకుంటున్నాను. చాలామంది వైట్ క్లాత్ వేసి దాని తర్వాత ఇడ్లీ రుబ్బుని వేస్తారు. కాకపోతే ఇలా కూడా ట్రై చేయండి. చాలా నీట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా ఇడ్లీ. ఇప్పుడైతే నేను ఇడ్లీ బ్యాటర్ని పెద్ద సైజులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇడ్లీని ఉడుకుతుంది కదా, వాటర్లో దించేసి చిన్న మంట మీద మనం బాయిల్ చేసేసుకుందాం. ఇలాగ ఇడ్లీ కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీనికి మనము చట్నీ చేసేసుకుందాము. ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీకి ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఎల్లుల్లిపాయలు ఒక 10 రెమ్మలు వేసుకోండి. మీకు కారం ఎంత కావాలో అంత తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా తుంచి వేసుకోండి. మెయిన్ టేస్ట్ చింతపండు, నువ్వులు కూడా. నువ్వులు లాస్ట్ చెప్తాను. ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. అలాగే అంటే పావు వంతు వరకు వద్దపప్పు వేసేసుకొని ఇది వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని చిన్న మంటలోని బాగా వేయించేసుకోండి. అలా వేగిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోని వీటిని అన్నిటిని వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మిశ్రమం మొత్తాన్ని మనం లాస్ట్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇలాగా అదే ఆయిల్లోని ఒక 2 టమాటోలు, ఒక 2 ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంటలో వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక గుప్పెడు నువ్వులు వేసేసుకోండి. నువ్వులను వేయించేసుకొని చిన్న మంటలోనే దోరగా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా మనకి మగ్గితే సరిపోతుంది, ఎక్కువ వేగనవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంది. ఇలాగా ఇప్పుడైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కూడా ఇప్పుడు చట్నీకి మనము గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో మనం పెట్టుకున్నాం కదా పల్లీలు, అవినా అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్, టొమాటో మనకి చల్లగా అయిపోతుంది కదా, ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మీరు కొబ్బరికాయ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి. మనం ఇప్పుడు ఇడ్లీకి రెడీ చేస్తున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. పల్చగా ఉంచుకోండి. మనకి దోశలోని, రైస్లోని కావాలి అనుకుంటే తిక్కుగా తినచ్చు అనమాట. ఇప్పుడు వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని ఇప్పుడు దీనికి తాలింపు మనం ప్రిపేర్ చేసుకుని వేసేసుకుందాము. ఇక్కడైతే నేను ఆల్రెడీ చేసి పెట్టేసాను తాలింపుని. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని అయితే మనము తీసేద్దాము. పదండి. అయితే ఫస్ట్ అయితే నేను చాక్తోని సైడ్స్ని బాగా కట్ చేసుకుంటాను. అంటే వేడి మీద తీసుకుంటున్నాను. ఒక చల్లగా అయిపోతే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోలో కాబట్టి నేను చూపిద్దామని చేస్తున్నాను. చూసారు కదా అది చక్కగా బాగా వచ్చేసిందో. ఇప్పుడైతే నేను ఇందులోని చట్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. అలాగే ఇక్కడ కందిపొడి కూడా వేసేసుకోండి. ఇడ్లీకి కందిపొడి ఉంది కదా, అది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. కందిపొడి, నువ్వుల పొడి అలా పొడులు ఉంటాయి మన దగ్గర మన ఛానల్లోని. అలాగే నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇడ్లీకి టేస్ట్ కాంబినేషన్. అలాగే మన ఛానల్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కూడా మన ఛానల్లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వీడియో చూసేసి ఈ చట్నీ ఒకసారి మీరు ప్రిపేర్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. మీకు రైస్లో కూడా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఇలాగ టైం లేనప్పుడు మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్ని కూడా నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.